హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అమూల్యాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ అమూల్య. ఈరోజు వచ్చేసి సాటర్డే. సో ఈ మధ్య నేను సాటర్డే కూడా శారీ కట్టుకుంటున్నాను. చాలా మంది అడిగారు, అమూల్య మీరు ఫ్రైడే శారీ కట్టుకుంటారనేసి. మేము కూడా శారీ కట్టుకుంటున్నాము అమూల్య అని. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ ఇలాంటి వాళ్ళ అభిమానం ఉన్నంత వరకు నేను చాలా హ్యాపీగా ఉంటాను. సో థ్యాంక్ యూ. ఈరోజు అయితే నా బ్లాక్ శారీ చాలా బాగుంది కదా. యాక్చువల్లీ మొన్న డిజైన్ చేసుకున్నాను కదా బ్లౌజు, అది ఈ శారీ మీద అన్నమాట. బట్ అది సరిగా ఫిట్ అవ్వలేదు కదా, అంటే సరిగా నాకు సూట్ అవ్వలేదు, అందరు బాగాలేదు అన్నారు. కాబట్టి ఇది వచ్చేసి ఓల్డ్ శారీ బ్లౌజ్, దీని మీద మ్యాచింగ్ అయ్యిందని అనుకుంటున్నాను నేను. మీరేమంటారో కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. నా బ్లాక్ శారీ బాగుంది కదా. సో ఈరోజు అయితే చక్కగా శారీ కట్టేసుకున్నాను. మా ఆయన కూడా చెప్తున్నారన్నమాట, అమ్మ ఇన్ని రోజులు మొత్తుకునేరు, ఇన్ని రోజుల నుంచి అమ్మ మొత్తుకునేదన్నమాట, రోజు చీర కట్టుకో, నువ్వు పన్నంతా నేనే చేస్తుంటే చీర కట్టుకోవడానికి ఏంటి నీకు రోగం అని. బట్ ఇప్పుడు హరి కూడా అడుగుతున్నారు అన్నమాట. ఇప్పుడు నన్ను నిద్రలేసి చూసి చక్కగా ఈ విధంగా ఉండొచ్చు కదా రోజు అని. సో ఇలా ఎలా ఉంటాను చెప్పండి, అప్పుడప్పుడు ఉండాలి. ఇలా రోజు ఉన్నా కూడా బోర్ కొట్టేస్తుంది కదా. సో అలా ఈరోజు అయితే చక్కగా శారీ కట్టేసుకున్నాను. అమ్మకు కొంచెం నిద్ర వస్తుందంట, హెడేక్గా అనిపిస్తుంది అనేసరికి పడుకున్నారు. ఇంకా నేను ఇప్పుడు వంట స్టార్ట్ చేస్తాను. సో అలాగే ఈరోజు వచ్చేసి స్వీట్ కార్న్ తోటి ఒక మంచి స్నాక్ చేస్తాను. పిల్లలకి చాలా బాగుంటుంది, అందులోనూ ఈ సీజన్కి ఇంకా నచ్చుతుంది. పిల్లలనే కాదు, పెద్దోళ్ళు ఎవరైనా కూడా తినేసేయచ్చు. సో మా అమ్మకైతే స్వీట్ కార్న్ అంటే చాలా ఇష్టం అన్నమాట. సో అందుకోసం అని చెప్పి తెప్పించాను. సో ఈ రెసిపీ కూడా మీకు షేర్ చేస్తాను. ముందైతే ఈరోజు సాంబార్ చేసుకోవాలి. సాటర్డే ఆల్మోస్ట్ అప్పుడు ఇంతకు ముందైతే సాంబార్ చేసుకునే వాళ్ళం. సాటర్డే వస్తే సాంబార్ చేసుకుని ఏదో ఒకటి చేసుకునే, ఎందుకంటే కుక్కట్పల్లిలో ఉన్నప్పుడు వెజిటేబుల్స్ మేము ఫ్రైడే తెచ్చుకునే వాళ్ళం అన్నమాట. ఫ్రెష్గా ఉంటాయి కదా వెజిటేబుల్స్ అన్నీ, అందుకని చాలా తెచ్చుకుంటాం కదా. అందుకని ఏం చేస్తానంటే అన్నిట్లో నుంచి 1-2 కూరగాయలు వేరుకొని సాంబార్ చేసేదాన్ని ఫ్రెష్ వెజిటేబుల్స్ తోటి. ఆ అలవాటు నాకు అలా అలవాటు అయిపోయింది. ఇక్కడికి వచ్చాక ఇక్కడేమో ఫ్రైడే వెజిటేబుల్స్ మార్కెట్, ఇక్కడ కూడా ఫ్రైడే వెజిటేబుల్ మార్కెట్ ఉంటుంది, కానీ థర్స్డే ఇటు సైడ్ ఉంటుంది అన్నమాట. నేను ఎక్కువగా మాకు దగ్గరగా ఉండేదానికి వెళ్తాను. 2 దగ్గరగానే ఉంటాయి, కొంచెం ఫ్రైడేది కొంచెం దూరంగా అనిపిస్తుంది. అందుకోసం అని చెప్పి నేను సాంబార్ చేయట్లేదు. హరి అడుగుతున్నారన్నమాట, సాంబార్ చేయట్లేదు ఈ మధ్య నువ్వు చెయ్యనేసి. మా లక్కీ బాయ్ వచ్చాడు. హాయ్ చెప్పండి. అయిపోయిందా క్లాసు? ఎప్పుడో అయిపోయిందా? హాయ్ చెప్తావా మా సబ్స్క్రైబర్స్ కి? హాయ్ సబ్స్క్రైబర్స్. ఇంకా లైక్ ఏ వీడియో అంతే, ఏం మాట్లాడరు లక్కీ వాళ్ళ నాన్న ఇద్దరు. స్వీట్ అండ్ షార్ట్. మళ్ళీ లొడలా ఏమంటారు, వసపెట్టలాగా అరవరు అన్నమాట. మా అత్తమ్మ కొంచెం వస తక్కువ పోసినట్టున్నారు, మా అమ్మ ఏమో నాకు ఎక్కువ పోసినట్టుంది, అందుకే లొడలొడ మాట్లాడు కదా. సో ఎక్కడ మాట్లాడుకున్నాను మర్చిపోయాను. అందుకని సాంబార్ చేయట్లేదు. ఇంకా హరి అడుగుతున్నారన్నమాట, సాంబారే చేయట్లేదు నువ్వు ఈ మధ్య అని. అందుకోసమే ఈరోజు సాంబార్ చేద్దామని ఇంకా పప్పు నానపెట్టేసి చక్కగా రెడీ అయ్యేసి వచ్చేసాను. ఇప్పుడు అర్జెంటుగా సాంబార్ చేసేసుకొని తర్వాత స్నాక్ ఐటెం కూడా చేసేద్దాం. ఓకేనా వచ్చేసేయండి, సాంబార్ చేసేద్దాం. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా కనుక చూస్తున్నట్లయితే నా ఛానల్ ప్లీజ్ రెడ్ కలర్లో ఇక్కడ సబ్స్క్రైబర్ ఉంది కదా, సో దాని మీద ఒకసారి అలా టచ్ చేయండి, సబ్స్క్రైబర్ అయిపోతారు. పక్కనే ఒక బెల్ వస్తుంది, దాన్ని కూడా యాక్టివ్ చేసుకోండి. ఓకేనా, దానివల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. ఓకే, నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేసేయండి. ఓకే, నువ్వు ఆ కుక్కర్ చేంజ్ చేసుకురావా? ఏ కుక్కర్ ఇదా? అసలు అది విజిల్ వస్తుందా చెప్పు? సాంబార్ చేయమంటాం కాదు, అలాంటి వాటిని కూడా పోయి తెచ్చి పెట్టాలి. ఎన్ని రోజుల నుంచి చెప్తున్నాను. మొన్న కొత్త కుక్కర్ తెచ్చావు కదా, అదేం చేసావు?
పోయిన దాంట్లోనే చేయాలని రూల్ ఏమైనా ఉందా మీరు చెప్పండి. నేను అడిగిన దానికి ఈ కుక్కర్ కాకుండా ఇంట్లో ఇంకా 4 ఉన్నాయి, అవి వాడచ్చు కదా. అవి పెద్ద కుక్కర్, అది ఇది చిన్నది. ఆ? పప్పు దీంట్లో ఉడకబెట్టుకుంటారు ఎవరైనా, ఇంతలో దాంట్లో ఉడకబెడతారా ఇంత పప్పు? నువ్వు చెప్పు. దాన్ని చేంజ్ చేసుకోరావచ్చు కదా. 4 కుక్కర్లోనే మళ్ళీ ఇంకొక కుక్కర్ తెమ్మంటుందండి, ఎలాగండి? మరి పప్పు దేంట్లో ఉడకబెట్టుకోవాలి. సాంబార్ కావాలన్నప్పుడు కుక్కర్ రెడీగా ఉండాలి. మరి పప్పు అంతసేపు ఉడకబెడితే గ్యాస్ అయిపోయింది, అప్పుడు ఏం చేస్తాం? సో ఫైనల్గా దీన్ని బట్టి అర్థం ఏంటంటే ఇప్పుడు కొత్త కుక్కర్ కొనాలి, ఇంకొకటి లేడీస్ చెప్పింది జరగాలి, అంతే కదా. ఓకే. ఇంతకే ఏం చేస్తున్నావు ఇప్పుడు? సాంబార్ అడిగావు కదా, సాంబారే చెయ్యట్లేదని, అందుకే సాంబార్ ఉన్న వెజిటేబుల్స్తో సాంబార్ ఏముంటే అవి. చిక్కుడుగా కూడా సాంబార్లు వేస్తారా? వేస్తారు. వేయకూడదా? వేయకూడదా? నాకు తెలియదులే వేస్తారా. ఏముంటే వాటితో చేస్తున్నానండి. యాక్చువల్ సాంబార్ అంటే ములక్కాడ, ముల్లంగి, వంకాయ, బెండకాయ ఇవి వాటితో చేస్తారు. కానీ ఇవన్నీ తీసుకోవద్దు లెయ్యి అన్నాను అనుకో, నాకు సాంబార్ వద్దు ఏం వద్దు, నన్ను కొంచెం పడుకొని అంటావు. అవసరమా నాకు? అందుకే ఉన్న వాటితో సాంబార్ చేసేస్తా. నీకెందుకు? నీకు రుచిగా ఉండాలి అంతే కదా. ఏమంటావు? నీకు ఎందుకురా, నీకు కావాల్సింది పెళ్ళి అంటావు. నిజంగా హైలైట్ ఉంటుంది అసలు. నేను పెళ్ళి కొడుకు నేనే కదా అంటే నువ్వే అనుకోండి. అమ్మ నువ్వు జీలకర్ర బెల్లం పెట్టు అంటే సార్ నేను కదా సార్ పెట్టాలి కదా అంటే, అరే నీకెందుకు, నీకు కావాల్సింది పెళ్ళి. బ్రహ్మాండ డైలాగ్. ఆ డైలాగ్ ఎప్పటికీ మర్చిపోలేము. గుర్తు చేస్తాను. నీకు కావాల్సింది పెళ్ళి. నువ్వు జీలకర్ర బెల్లం పెట్టయ్యా, నువ్వు చల్లబెట్టు, నువ్వు పోయి నీ బెల్లం తీసుకొని ఏంటది చూపిస్తారు. అది ఏంటి మర్చిపోయాను. అరుంధతి నక్షత్రం. అరుంధతి నక్షత్రం చూపించమంటే సార్ నా బెల్లం కదా సార్ అంటే, నువ్వు తాలుగట్టావా, నువ్వు జీలకర్ర నువ్వు జీలకర్ర బెల్లం పెట్టావా, నీ కాలు కడిగారా అంటారు. అట్లా నీకెందుకు, సాంబార్ టేస్టీగా ఉండాలంతే. అమూల్యకి యాక్టింగ్ స్కిల్స్ బాగున్నాయి కదండి. చాలా మంది అడుగుతున్నారు ఈ మధ్య టిక్ టాక్ చేయట్లేదని. అది తిడుతున్నారు నన్ను. టిక్ టాక్ టైం సరిపోవట్లేదా? కాదు, అది తిడుతున్నారు టిక్ టాక్ చేస్తానికి మానేసి. నా మీద చెప్తున్నారా? నేను ఎప్పుడు తిట్టాను? నీకు నచ్చట్లేదు కదా టిక్ టాక్ చూడటం కానీ చేయటం కానీ, అందుకని. నాకు ఇష్టం లేదు, నిన్నేనే చెప్పలేదు కదా. నీకు ఇష్టం లేకుండా నేనేం చేయను, అందుకే. సరే చేసి చూస్తా సాంబార్. చూడు ఎప్పుడు పెట్టాను అదే విజిల్ ఇంతవరకు రాలా. అవును నిజంగా ఇది ఏదా చిక్కుడుకాయ సాంబార్లో ఏదా బాగోదా ఏంటి? మనం గోరు చిక్కుడు పప్పు చేసుకుంటాం కదా, మరి బాగుంటుందేమో లే. సరే ఈరోజు చూద్దాం. చూడు సరే నేను చాప్ చేసేసుకొని మళ్ళీ పిలుస్తా కర్రీ చేసేటప్పుడు. నా ట్రైపాడ్ వచ్చేదాకా నీ కెమెరామ్యాన్ డ్యూటీ తప్పదు. కెమెరామ్యాన్ అమూల్యతో హరి. కెమెరామెన్ హరితో అమూల్య. అదే కెమెరామ్యాన్ హరితో అమూల్య తప్పదు, తర్వాత ట్రైపాడ్తో అమూల్య. ఓకే బాయ్ 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 బాయ్. సో ఇంకా ఆలస్యం చేయకుండా సాంబార్ స్టార్ట్ చేసేసుకుందాము. సో గిన్నె పెట్టేసి ఇక్కడ ఆయిల్ వేసి అక్కడ పోపు దినుసులు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, తర్వాత ఉల్లిపాయలు పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి, బాగుంటాయి. అందుకే పెద్ద ముక్కలు కట్ చేశాను. తర్వాత కరివేపాకు, తగినంత ఉప్పు ఇక్కడ వేసుకోవాలి, ఎందుకంటే మనం ఇక్కడే కూరగాయలు కూడా వేస్తాం కాబట్టి. సో కంపల్సరీగా ఉప్పు కొంచెం ఎక్కువగానే వేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి కొంచెం సాల్ట్ వేసాక పసుపు యాడ్ చేసుకోండి కొంచెం. తర్వాత టమాటా యాడ్ చేసేసుకుందాం. తర్వాత వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకుందాం. నేనైతే ఇక్కడ వెజిటేబుల్స్ వచ్చేసి ఆలు వేసాను, అలాగే చిక్కుడుకాయ వేసాను, అలాగే వంకాయ వేసాను, అలాగే క్యారెట్ కూడా వేసాను. ఇవన్నీ వేసాను, ఏముంటే వాటితో చేస్తున్నాను అన్నమాట. మూత పెట్టేద్దాం ఒకసారి బాగా కలిపేసి. తర్వాత ఈలోపు వచ్చేసి నేను కుక్కర్లో పప్పు ముందుగా నానపెట్టి ఉడకపెట్టుకున్నాను. ఈ పప్పుకే వచ్చింది ఆ తిప్పులో హరితో డిస్కషన్ అంతా. సో తర్వాత ఇక్కడ చింతపండు కూడా నానపెట్టాను. అలాగే కొంచెం పులుపు తక్కువగా వేసుకుంటేనే సాంబార్ బాగుంటుంది, కానీ కొంతమంది పులుపు ఎక్కువగా ఇష్టపడతారు, మీ ఇష్టం. నేనైతే తక్కువగానే వేస్తాను, అంటే మితంగా వేస్తాను, మరీ తక్కువ కాదు మరీ ఎక్కువ కాకుండా. ఇలా చింతపండు జ్యూస్ వేసేసుకొని పప్పులో వేసి పక్కన పెట్టేసుకోవాలి.
ఇంతలోప లవ్లీకి గులాబ్ జామ్ కావాలంట. మనం డీమార్ట్కి వెళ్ళాం కదా, అప్పుడు తీసుకొచ్చాం. నేను వద్దు వద్దు అని ఎంత మొత్తుకుంటున్నా హరి నాకు తెలియకుండా తీసుకొచ్చేసారు దాన్ని. ఇంకలా తర్వాత ఇంకా కూరగాయలు మగ్గాయి బాగా. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, అలాగే కారం, కొంచెం సాంబార్ మసాలా యాడ్ చేసుకొని కూరగాయలని బాగా కలిపేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టాలి. అప్పుడు కూరగాయలకి మసాలా అంతా బాగా పడుతుంది. తర్వాత పప్పు యాడ్ చేసేసుకోవాలి. పప్పు అలాగే చింతపండు జ్యూస్ మనం మిక్స్ చేసి పెట్టాం కదా, దాన్ని వేసేసి తగినంత వాటర్ యాడ్ చేసి బాగా కలిపేసుకోవాలి. సాల్ట్ చెక్ చేసుకొని, పసుపు కొంచెం తక్కువ అనిపిస్తే వేసాను. సో ఇంతే అండి. ఒక 10 మినిట్స్ మనం మూత పెట్టి బాగా మసాలా పెట్టుకుంటే మనకు వేడి వేడి సాంబార్ చాలా చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి మీరు. వేడి వేడి సాంబార్ అన్నం. చాలా రోజులు చేశాను సాంబార్. అసలు మా ఆయన అడగకపోతే చేసేదాన్ని కదేమో, కానీ హస్బెండ్ ఆర్డర్ చేస్తే చేయాలి కదా. హలో, బాగుందా? ఇంకొంచెం కలుపుకో. అంత చప్పగా ఎవరైనా తింటారా? థ్యాంక్ యూ. ఇదిగో సాంబార్ అన్నం వేసుకొని తింటున్నాను. వేడి వేడి సాంబార్. మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. తినేసి పిల్లలకి స్నాక్ చేయాలి, స్వీట్ కార్న్ స్నాక్. ముందుగా స్వీట్ కార్న్ని మనం ఇలాగా ఒలిచేసుకోవాలి. నేమైతే విడిగా ఉన్నవి అంటే ఒలిచేసి ఉంటాయి కదా, వాటిని తీసుకొచ్చుకున్నాం అన్నమాట. వాటన్నిటిని ఇలా వేడి నీళ్ళలో బాగా మసిలిన తర్వాత ఉప్పు వేసి ఈ స్వీట్ కార్న్ వేసి కొంతసేపు మనం మూత పెట్టి ఉడికించుకోవాలన్నమాట. ఒక 5 to 10 మినిట్స్లోనే రెడీ అయిపోతాయి. పిల్లల కోసం స్వీట్ కార్న్, పెద్దల కోసం కాదంటారు అయితే. పెద్దల కోసం కూడా వెంటనే ఉంటావే కౌంటర్ వేయడానికి. నీకోసం కూడా లే బాబు. మనస్ఫూర్తిగా నవ్వుతావు కదా. యా, ఏదైనా మనస్ఫూర్తిగా చేస్తాను నవ్వైనా ఏదైనా. నీకు ఇష్టమా స్వీట్ కార్న్? లవ్లీకి ఇష్టం. లవ్లీ ఫేవరెట్ అండి, చాలా చాలా ఇష్టమైన స్నాక్ అన్నమాట లవ్లీకి. సో కారం కొంచెం స్పైసీ ఎక్కువ తింటారు వీళ్ళిద్దరు, అందుకని దీంట్లో కూడా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొంచెం ఉడకపెట్టాం కదా, అందుకని కొంచెం వేసుకోవాలి. అలాగే కొంచెం జీలకర్ర పొడి, చాట్ మసాలా మర్చిపోయాం హరి, మొన్న డిమార్ట్లో తెచ్చుకోవడం లేదు కదా. సో కొంచెం చాట్ మసాలా వేస్తే ఇంకా బాగుండేది. కొంచెం గరం మసాలా వేసాం కదా. తర్వాత దీంట్లో కొంచెం కార్న్ఫ్లోర్, మంచిగా కలిపేయాలి. తర్వాత వచ్చేసి ఆ విధంగా కలిపేశాక డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. సో చాలా చాలా బాగుంటుందండి. క్రిస్పీ కార్న్, బేబీ కార్న్తో అయినా చేసుకోవచ్చు మనం ఇలాగా. సో ఇక్కడ ఏంటంటే విడిపోయింది. అలా కాకుండా ఉండాలంటే కనుక మీకు తడి లేకుండా మీరు కార్న్ఫ్లోర్తో బాగా మంచిగా కలిపేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత కారము, చాట్ మసాలా, అలాగే మిరియాల పొడి, నిమ్మకాయ ఇవన్నీ కూడా తర్వాత పిండుకోండి, చాలా బాగుంటుంది. బట్ టేస్ట్ బాగుంది, కానీ దీనికి కోటింగ్ అనేది పట్టలేదు, విడిపోయింది. కానీ చాలా చాలా రుచిగా ఉంది. ఖచ్చితంగా ట్రై చేయండి, అలాగా మీకు బాగా నచ్చుతుంది. పెట్టు హాయ్ చెప్పు. లవ్లీ ఏది చేస్తే కృతిక, అమ్మో ఈ రెండు కలిసి నన్ను ఈరోజు ఏదో మూడింది నాకు. లక్కీ సౌండ్ తగ్గించు, లక్కీ మ్యూట్ పెట్టు ఒక నిమిషం. బా అమ్మా, ఇద్దరిని ఉతకారేస్తా. ఏంది మీ ఇద్దరు చూసారు ఎంత గడిసిదైపోయిందో ఇది. చిచ్చర పిడుగు అయిపోయింది, చిచ్చర పిడుగు. ఇదిగో
లవ్లీ నువ్వు పొడు, నువ్వు లవ్లీని పొడుచుకో. నా జోలికి రాకండి, ఇద్దరు ఇలా పొడుస్తావు మీ ఇద్దరిని. ఇచ్చేసింది నేను ఊరికే ఇట్లా హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. అలా భయపడిపోయి భయపడిపోతారు అక్కడ. అది కాదు, ఇగో లైక్ చేయండి అని చెప్పు. లైక్ చేయండి, లైక్ షేర్ చేయండి. చేయండి, ఆ, కామెంట్ కూడా చేయండి. ముందు కామెంట్ అని చేసేయండి. ఈరోజు మొన్న లైక్ అడిగింది, ఈరోజు కామెంట్. ఓకే, కామెంట్ 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 చేసేయండి ఫస్ట్. పడతాయి. నేనండి నేను పడతాయి. ఏయ్ నేనండి అనే లవ్లీ ఏది చేస్తే అదే వేస్తుంది. సారీ సరే హనీ చూడు, బాయ్ చెప్పు హనీ. హనీ పుత్తం చూడు నేను చేస్తున్నా. హాయ్ బాయ్ బాయ్ హనీ పుత్తం. అందరికి బాయ్. కామున్నా అందరికి బాయ్. అన్నకి బాయ్. వచ్చేసాం షాపింగ్ నుంచి. విశాల్ మార్ట్లో మీరు అంటే ఇప్పుడు ఎవరన్నా కానీ బట్టలు తీసుకోవాలనుకుంటున్నట్లయితే కనుక మీకు దగ్గరలో ఉన్న విశాల్ మార్ట్కి వెళ్ళండి. సో చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి విశాల్ మార్ట్లో. ఇది కొలాబరేషన్ కాదు. సో సో ఏమైపోయింది, ఇలా అయిపోయింది పరిస్థితి. కొలాబరేషన్ కాదు, అవును అని చెప్పుకునే స్థితి. మాకు ఇక్కడ కొత్తగా స్టార్ట్ చేశారో లేకపోతే మేము కొత్తగా చూసామో తెలియదు కానీ సో రీసెంట్గానే స్టార్ట్ చేశారులేండి. సో ఇక్కడ సో విశాల్ మార్ట్ చాలా చాలా బాగుంది. మనం నా సరుకులు తీసుకోవడానికి వెళ్ళాం కదా, సో అప్పుడు చూసాము. ఈరోజు హరికి కొన్ని షార్ట్స్ కావాలంటే వెళ్ళాము, అలాగే లక్కీకి కూడా తీసుకొచ్చాను. సో చూసారా, ఇవి వచ్చేసి ఏంటంటే 99 అండి, అంటే బై 1 get 1 ఫ్రీ అన్నమాట. సో ఆ ఆఫర్ కింద వచ్చాయి మనకు. సో క్వాలిటీ కూడా చాలా చాలా బాగున్నాయి. మరి ఎందుకు అలా పెట్టారో తెలీదు, అంటే క్లియరెన్స్ సేల్ లాగా ఉందన్నమాట. లేకపోతే ఎప్పుడు అలాగే ఉంటుందో నాకు తెలీదు, కానీ బట్టల మీద మాత్రం చాలా ఆఫర్ ఉంది. సో గ్రాసరీస్ మీద మిగిలిన వాటి మీద అంత ఆఫర్ అయితే లేదు. ఓకేనా. సో నేను నైటీస్ ఇప్పుడు వేసుకునే నైటీ కూడా అక్కడే తీసుకొచ్చాను కదా, సో నాకు బాగా నచ్చింది. ఇంకా మంచి మంచి డిజైన్స్ ఉంటే ఇంకొక 2-3 తీసుకొద్దాం అనుకున్నాను, కానీ లేవు. సో మొన్నేమో బై 1 get 1 ఫ్రీ పెట్టారు కదా, ఈరోజు వచ్చేసి 150 రూపీస్కే పెట్టారన్నమాట. చూడండి ఇక్కడ 150 రూపీస్కి సేమ్ నైటీ. పింక్ కనిపించేసరికి ఇంకా పింక్ తీసుకొచ్చేసాను, లైట్ బేబీ పింక్ కలర్. సో చిన్న చిన్న డాట్స్ వచ్చున్నాయి, అన్నీ ఇవే ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను వేసుకొని ఉన్నవి, అలాగే ఇంకొక నైటీ తీసుకున్నాను కదా అవే ఉన్నాయి, అందుకని తీసుకురాలేదు. సో ఇంకా ఇంకొక షార్ట్ హరి తీసుకున్నారు, అలాగే లక్కీకి తీసుకున్నాం అన్నమాట. లక్కీకి కూడా ఏంటంటే బై 1 get 1 ఫ్రీ అండి, ఆ ఆఫర్లో ఉన్నాయి. అలాగే మనకు 99 రూపీస్కి కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి హరిది అనుకుంటా, సో కన్ఫ్యూజ్ అయిపోయి అటు ఇటు చూపించేస్తున్నాను. ఇది లక్కీకి. సో బాగున్నాయి. మీకు షార్ట్స్ కావాలనుకున్నా, లేకపోతే నైటీస్ కావాలనుకున్నా, లేకపోతే టీ షర్ట్స్ అయితే లేడీస్కి 99 రూపీసే ఉన్నాయి, అబ్బాయిలకు కూడా ఉన్నాయి అలా. సో లవ్లీకి వచ్చేసి ఇవి 99 రూపీస్ ఇవి కూడా. సో ప్రైస్ చూడండి, నైటీ లాగా ఉంటాయి అన్నమాట. సో బనియన్ క్లాత్ కదా, సో వింటర్ అయినా బాగుంటుంది, మనకు సమ్మర్ అయినా బాగుంటుంది. ఇది కూడా 99 రూపీసే. లవ్లీకి ఇవి 2 తీసుకొచ్చాను. నైటీలు కావాలని ఏడుస్తుంది అన్నమాట, అందుకోసం అని చెప్పి ఇవి 2 తీసుకొచ్చాను. 99 రూపీస్ అట్లా. సో తర్వాత వచ్చేసి నేను ఒక యాప్రాన్ తెచ్చుకున్నాను. ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నాను, ఏదైనా వంట చేయాలంటే ఇబ్బంది అయిపోతుంది, డ్రెస్సెస్ పాడైపోతున్నాయి అని చెప్పేసి దీనికి మనకు ఓవెన్ యూస్ చేసుకోవడానికి గ్లవ్ కూడా ఇచ్చారన్నమాట, అలాగే ఇది కూడా ఇచ్చారు. సో
నాకు బాగా నచ్చింది. ఈ ప్యాక్ అంతా కలిపి 99 రూపీస్. మామూలుగా 50 రూపీస్ కూడా వేరేటే వస్తున్నాయి. సో ఇవే ఈ షాపింగ్ చేయడానికి దగ్గరికి వెళ్ళాము సింది. సో మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి నేను చూపించి మీకు చెప్తున్నాను. చాలా చాలా తక్కువ ఉన్నాయి. సో వెళ్ళాలనుకుంటే వెళ్ళండి ఎవరైనా, ఓకేనా? మనమైతే వెళ్ళి డిన్నర్ చేసేద్దాం పదండి. సో ఇంతటితో అయితే ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేసేయండి, ఓకేనా?